ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఆల్. టుడే క్లాస్, ఈరోజు క్లాస్ ఏంటంటే అండర్ 19 రీసెంట్గా ఉమెన్స్ వరల్డ్ కప్ జరిగింది కదా, మలేషియాలో జరిగింది. దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఓకేనా? రీసెంట్గా ఇప్పుడు ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జామ్ రాశారు. చాలామంది ఎగ్జామ్స్ రాశారు. అది మొత్తం 5 టెస్టులు ఉంటాయి. 5 టెస్టులకు 250 ఫీజు చెప్పాను. ఒక టెస్ట్ అయిపోయింది, ఇంకా 4 టెస్టులు ఉన్నాయి. రేపు 20వ తారీఖు అథ్లెటిక్స్ టెస్ట్ ఉంది. తర్వాత కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, విటమిన్స్ వాటిపై ఉంటుంది. అవి చూసుకోండి ఒకసారి టెస్టులు. ఓకేనా? ఓకే, దీని గురించి చెప్తాను. చాలా ఈజీగా అర్థమయ్యేటట్లు, సింపుల్గా అర్థమయ్యేటట్లు చెప్తాను. ఓకేనా? అండర్ 19 వరల్డ్ కప్. ఓకేనా? అండర్ 19 వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందంటే చూడండి. ఎక్కడ జరిగిందంటే ఫస్ట్ అండర్ 19 ఉమెన్స్ కదా. అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ ఇది T20 ఫార్మేట్. T20 ఫార్మేట్ అంటే 20 ఓవర్లు మాత్రమే ఉంటుంది. మరి అండర్ 19 వరల్డ్ కప్ బాయ్స్ కూడా ఉంటుంది. కానీ ఇది వన్ డే ఉంటుంది. వన్ డే అంటే 50 ఓవర్స్ ఉంటుంది. వీళ్ళకి అండర్ 19 T20 అంటే 20 ఓవర్స్ ఉంటుంది. బాయ్స్ కూడా ఉంటుంది కానీ కాకపోతే వాళ్ళకి వన్ డే ఫార్మేట్. అది వన్ డే అంటే 50 ఓవర్స్, ఇది 20 ఓవర్స్. ఓకేనా? ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఈ అండర్ 19 T20 వరల్డ్ కప్స్. ఓకేనా? నెక్స్ట్ ఇది ఎక్కడ జరిగిందంటే మలేషియాలో జరిగింది. మలేషియాలో జరిగింది ఈ అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్. ఎప్పుడు జరిగింది? మలేషియాలో జరిగింది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగింది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగింది. మరి దీంట్లో విన్నర్ ఎవరంటే ఇండియా విన్నర్. రన్నర్ ఎవరంటే సౌత్ ఆఫ్రికా రన్నర్. ఓకేనా? మలేషియాలో జరిగింది. విన్నర్ ఎవరంటే ఇండియా, రన్నరు సౌత్ ఆఫ్రికా. మొత్తం ఎన్ని దేశాలు పాల్గొన్నాయంటే ఇక్కడ 16 దేశాలు పాల్గొన్నాయి. మొత్తం 16 దేశాలు పాల్గొన్నాయి. మొత్తం 41 మ్యాచెస్, 41 మ్యాచెస్. ఓకేనా? ఈ ఇండియా సౌత్ ఆఫ్రికా ఫైనల్లో మొత్తం 9 వికెట్ల తేడాతో 9 వికెట్స్ తేడాతో ఇండియా గెలుపొందడం జరిగింది. ఓకేనా? చూడండి, మలేషియాలో జరిగింది. ఇండియా విన్నర్, సౌత్ ఆఫ్రికా రన్నర్. 9 వికెట్ల తేడాతో ఇండియా గెలిచింది. ఓకేనా? రైట్, ఇది మలేషియాలో జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మరి ఇండియా తరఫున ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఫైనల్ మ్యాచ్లో ఆడారు కదా. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, మొత్తం ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎవరికి వచ్చిందంటే గొంగోడి త్రిష అనే అమ్మాయికి వచ్చింది. ఈ అమ్మాయి తెలంగాణకు చెందిన అమ్మాయి. భద్రాచలంకి చెందిన అమ్మాయి. తెలంగాణలోని భద్రాచలం చెందిన అమ్మాయి. ఎవరు? గొంగోడి త్రిష అనే అమ్మాయి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చింది. ఈమె మొత్తం 309 రన్స్ చేసింది. 399 నుంచి 309 రన్స్ చేసింది. ఓకేనా? ఏమో రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఓకేనా? రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే మొత్తం 309 రన్స్ చేసింది. ఏమో బౌలింగ్ కూడా, అంటే బౌలింగ్ కూడా వేస్తుంది. ఏమో బెస్ట్ ఏంటంటే 315 అంటే 3 వికెట్ తీసింది. 15 స్కోర్ ఇచ్చి, అంటే ఇది బెస్ట్ అనమాట బౌలింగ్లో. నెక్స్ట్ వచ్చేసి ఏమో ఎంత 309 స్కోరు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా వచ్చింది. అయితే ఏమో స్కాట్లాండ్ పై 100 సెంచరీ కూడా చేసింది ఈ వరల్డ్ కప్లో. స్కాట్లాండ్ పై సెంచరీ కూడా చేసింది. అది ఎన్ని బాల్స్ అంటే 53 బాల్కి 53 బాల్స్కి సెంచరీ కూడా పూర్తి చేసింది. ఎవరి? గొంగోడి త్రిష. ఓకేనా? మరియు ఈ ఫైనల్ మ్యాచ్ ఏదైతే ఉందో ఇండియా సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్లో 33 బాల్కి 44 స్కోర్ చేసింది. ఎవరు? ఈ గొంగోడి త్రిష. ఏమో టీఎస్, తెలంగాణ చెందిన అమ్మాయి, భద్రాచలం. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఎక్కువ వికెట్లు తీసింది కూడా వైష్ణవి శర్మ అనే అమ్మాయి కూడా ఎక్కువ వికెట్ తీసింది. ఏమో 17 వికెట్లు తీసింది ఈ వరల్డ్ కప్లో. మొత్తం ఇండియాకి చెందిన అమ్మాయి వైష్ణవి శర్మ. అయితే ఏమో మధ్యప్రదేశ్ గ్వాలియర్కి చెందిన అమ్మాయి వైష్ణవి శర్మ ఎక్కువ వికెట్లు తీసింది. మొత్తం 17 వికెట్లు. మధ్యప్రదేశ్కు గ్వాలియర్కి చెందిన అమ్మాయి. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి. మొత్తం ఇండియా టీంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ముగ్గురు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే గొంగోడి త్రిష అనే ఒక అమ్మాయి
MITS తెలంగాణ చెందిన భద్రాచలము. సెకండ్ వన్ కేసరి ధృతి అనే అమ్మాయి. ఈ అమ్మాయి కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమ్మాయి. ఓకేనా. మూడో వ్యక్తి ఎవరంటే షబ్నామ్ షకీల్ అనే అమ్మాయి. ఈ అమ్మాయి విశాఖపట్నానికి చెందిన అమ్మాయి. తెలుగు రాష్ట్రాల నుంచి గొంగోడి త్రిష, కేసరి ధృతి, షబ్నామ్ షకీల్ అనే అమ్మాయి విశాఖపట్నం చెందిన అమ్మాయిని, ఏపీ. ఓకేనా. మరి ఈ అండర్-19 వరల్డ్ కప్ ఎవరి సారథ్యంలో గెలిచిందంటే అండర్-19 వరల్డ్ కప్ కెప్టెన్ ఎవరంటే నిక్కీ ప్రసాద్ అనే అమ్మాయి. ఈ అమ్మాయి నిక్కీ ప్రసాద్ అనే అమ్మాయి ఏ రాష్ట్రానికి అంటే కర్ణాటక రాష్ట్రానికి చెందింది. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఉమెన్ ప్రీమియం లీగ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ ఉమెన్ ప్రీమియం లీగ్ కు ఎంపికైంది. ఆ ఏ జట్టు కంటే ఈమె ఢిల్లీ క్యాపిటల్కి ఎంపికైంది. నిక్కీ ప్రసాద్ అమ్మ కర్ణాటక అమ్మాయి. రీసెంట్గా ఇప్పుడు జరుగుతున్న ఉమెన్ ప్రీమియర్ లీగ్లో నిక్కీ ప్రసాద్ ఢిల్లీ క్యాపిటల్ జట్టులో ఉంది. ఓకేనా. నెక్స్ట్ వైస్ కెప్టెన్ ఎవరంటే వైస్ కెప్టెన్ వచ్చేసి సాలికా చల్కే అనే అమ్మాయి, ముంబైకి చెందిన అమ్మాయి. ఈ అమ్మాయి ఓన్లీ వైస్ కెప్టెన్. ఓకేనా. అయితే ఇక్కడ మనము షబనామ్ షకీల్ అని చెప్పాం కదా. ఏమో గుజరాత్ గ్లాన్స్కు ఇప్పుడు రీసెంట్గా ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఏదైతే జరుగుతుందో గుజరాత్ జట్టుకు ఎంపికైంది. ఓకేనా. చూడండి, నిక్కీ ప్రసాద్ ఏమో ఢిల్లీ క్యాపిటల్కి ఎంపికైంది. అంటే ఆ జట్టుకు షబనామ్ షకీల్ అనే అమ్మాయి విశాఖపట్నం చెందిన అమ్మాయి గుజరాత్ గ్లాంట్కి ఎంపికైంది. చూడండి, ముగ్గురు ఉంటే మన ఏపీ రాష్ట్రాల్లో గొంగోడి త్రిష, కేసరి ధృతి, శబనం ఉంటే శబనము ఒక్క అమ్మాయి గుజరాత్ గ్లాంట్కి ఉమెన్ ప్రీమియర్ లీగ్కి ఎంపికైంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మొత్తం ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఉంది కదా. ఇప్పుడు జరుగుతున్న ఉమెన్ ప్రీమియర్ లీగ్ మొత్తం 5 జట్లు ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు రీసెంట్గా జరుగుతుంది. అది ఫస్ట్ RCB రాయల్స్ బెంగళూరు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్. తర్వాత ఢిల్లీ, నెక్స్ట్ ముంబై, నెక్స్ట్ గుజరాత్ గ్లాండ్. ఓకేనా. RCB, ఢిల్లీ, ముంబై, గుజరాత్ గ్లాండ్ మరియు యూపీ ఉత్తరప్రదేశ్ వారియర్స్ ఉమెన్స్. ఓకేనా. ఈ 5 జట్లు ఇప్పుడు రీసెంట్గా ఉమెన్ ప్రీమియర్ లీగ్లో ఆడుతున్నాయి. ఓకేనా. ఇది దీనికి సంబంధించి ఉమెన్ ప్రీమియర్. అయితే మీరు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ చెప్పాను ఎప్పుడు ఎక్కడ జరిగింది. ఇప్పుడు ఉమెన్స్ అండర్-19 ఉమెన్స్ ఎక్కడ జరిగిందంటే మలేషియా అని చెప్పారు. మలేషియా జరిగింది. ఇండియా విన్నర్, సౌత్ ఆఫ్రికా రన్నర్ అని చెప్పారు. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇది MIS. ఇప్పుడు మన ఇయర్లో చెవులో ఎముకలు ఉంటాయి కదా, MIS మ్యాలస్ ఇన్కస్టెపిస్. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. అంటే M అంటే మలేషియాలో జరిగింది, ఇన్నర్ అంటే ఇండియా విన్నర్, S అంటే సౌత్ ఆఫ్రికా రన్నర్. ఇలా MIS అని గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఎన్నోది అంటే రెండవ ఉమెన్స్ అండర్-19 రెండవ ఉమెన్స్ వరల్డ్ కప్. ఇది 2025లో జరిగింది. ఎప్పుడు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు. ఓకేనా. అయితే ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే చూడండి, మరి ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే 2023లో జరిగింది. 2023లో జరిగింది. ఓకేనా. ఫస్ట్ వరల్డ్ కప్ ఏది అండర్-19 ఫస్ట్ వరల్డ్ కప్ 2023లో జరిగింది. అప్పుడు విన్నర్ ఎవరంటే ఎక్కడ జరిగిందంటే సౌత్ ఆఫ్రికాలో జరిగింది. విన్నర్ ఎవరంటే అప్పుడు కూడా ఇండియా. మరి రన్నర్ ఎవరంటే ఇంగ్లాండ్ రన్నర్. 2023 ఫస్ట్ వరల్డ్ కప్ అండర్-19 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికా జరిగింది. ఇండియా విన్నర్, రన్నర్ ఇంగ్లాండ్. ఓకేనా. మరి ఇది 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కదా. ఫస్ట్ 2023లో జరిగింది, మరి రీసెంట్గా 2025లో జరిగింది మలేషియాలో. మరి 2027లో ఎక్కడ జరగబోతుందంటే చూడండి, 2027లో అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుందంటే బంగ్లాదేశ్ మరియు నేపాల్
బంగ్లాదేశ్ మరియు నేపాల్లో జరగబోతుంది అండర్-19 నెక్స్ట్ ఉమెన్స్ వరల్డ్ కప్. ఓకేనా, ఇది దీనికి సంబంధించి. ఓకేనా, అట్లాగనే మరి మనకు ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా ఉంటుంది. అండర్-19 కాకుండా ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా ఉంటుంది. అది రీసెంట్గా జరిగింది. ఓకే, ఎప్పుడు జరిగిందంటే 2024 జరిగింది. 2024 ఎక్కడ జరిగిందంటే యూఏలో జరిగింది. ఓకేనా, దాని విన్నర్ ఎవరంటే న్యూజిలాండ్ విన్నర్. రన్నర్ ఎవరంటే సౌత్ ఆఫ్రికా. దానికి కూడా రన్నర్ ఎవరంటే సౌత్ ఆఫ్రికా. మరి ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ ఎప్పుడు జరిగింది? స్టార్టింగ్లో 2009లో స్టార్టింగ్ జరిగింది. ఓకేనా, ఇది 2024 యూఏలో జరిగింది. న్యూజిలాండ్ విన్నర్, సౌత్ ఆఫ్రికా రన్నర్. మరి అసలు మొట్టమొదటి ఎప్పుడు జరిగిందంటే 2009లో జరిగింది. 2009లో ఎక్కడ జరిగిందంటే ఇంగ్లాండ్లో జరిగింది. మరి అప్పుడు విన్నర్ ఎవరంటే అప్పుడు ఇంగ్లాండే విన్నర్. మరి రన్నర్ ఎవరంటే న్యూజిలాండ్. ఓకేనా, 2009లో స్టార్టింగ్లో జరిగింది, ఇంగ్లాండ్లో జరిగింది. అక్కడ విన్నర్ ఎవరంటే ఇంగ్లాండ్, రన్నర్ ఎవరంటే న్యూజిలాండ్. ఓకేనా, ఏది మరి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కదా. 2024 యూఏ జరిగింది అనుకుంటే 2026 2 సంవత్సరాల తర్వాత 2024 నుంచి 2026 ఇంగ్లాండ్లో జరగబోతుంది. అండర్-19 కాదు, మామూలుగా ఉమెన్స్ వరల్డ్ కప్. ఓకేనా, ఇప్పుడు అండర్-19 అయిపోయింది, ఉమెన్స్ వరల్డ్ కప్ అయిపోయింది. నెక్స్ట్ అలాగనే బాయ్స్ కూడా ఉంటుంది. బాయ్స్ కూడా రీసెంట్గా వరల్డ్ కప్ అయిపోయింది. T20 వరల్డ్ కప్ ఎప్పుడు అయిపోయింది 2024లో ఉమెన్స్ అయిపోయింది, అండర్-19 అయిపోయింది. ఇప్పుడు మెన్స్ T20 కూడా అయిపోయింది. ఓకేనా, మరి 2024లో ఎక్కడ జరిగింది మెన్స్ T20 వరల్డ్ కప్ అంటే చూడు, అమెరికా మరియు వెస్టిండీస్ ఈ 2 దేశాలలో 2024లో మెన్స్ వరల్డ్ కప్ జరిగింది. మరి అప్పుడు విన్నర్ ఎవరంటే ఇండియా. మరి రన్నర్ ఎవరంటే సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు మీరు చూసుకుంటే చూడండి, అండర్-19 రన్నరు సౌత్ ఆఫ్రికా, 2024 ఉమెన్స్ వరల్డ్ కప్ రన్నర్ సౌత్ ఆఫ్రికా. మళ్ళీ ఇక్కడ ఇండియా 2024 మెన్స్ వరల్డ్ కప్ కూడా సౌత్ ఆఫ్రికా రన్నర్. వాళ్ళ దురదృష్టం చూడండి, అంటే ఫైనల్ వరకు వచ్చి లాస్ట్ మ్యాచ్ ఓడిపోతా వచ్చారు. అంటే ఈ 3 కేటగిరీలో కూడా వాళ్ళు సెకండ్ ప్లేస్ వచ్చారు. అయితే మరి 2024 అమెరికాలో జరిగింది. మరి దీనికి మెన్స్ ఫస్ట్ ఎప్పుడు జరిగిందంటే 2007లో జరిగింది. మరి 2007లో ఎక్కడ జరిగిందంటే సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఏది T20 సౌత్ ఆఫ్రికాలో జరిగింది. మరి అప్పుడు విన్నర్ ఎవరంటే అప్పుడు కూడా ఇండియానే విన్నర్. మరి రన్నర్ ఎవరంటే పాకిస్తాన్. ఓకేనా, మరి 2024 తర్వాత మళ్ళీ ఎప్పుడు జరగబోతుంది 2026. మరి 2026లో ఎక్కడ జరగబోతుందంటే చూడండి, 2024లో అమెరికా వెస్టిండీస్ జరగబోతుంది. 2026లో ఇండియా మరియు శ్రీలంకల మధ్య శ్రీలంక దేశాల్లో జరగబోతుంది 2026 మెన్స్ T20 వరల్డ్ కప్. మరి 2028 అంతే కదా, 2026 తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు అంటే 2028. అది ఎప్పుడు జరగబోతుంది అంటే ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాల్లో జరగబోతుంది. మరి 2030 ఎక్కడ జరగబోతుంది అంటే 2030 ఎక్కడ జరగబోతుంది అంటే చూడండి, ఐర్లాండ్ మరియు ఇంగ్లాండ్ మరియు వేల్స్ మరియు స్కాట్లాండ్ ఈ 4 దేశాల్లో జరగబోతుంది. ఇప్పుడు 2030లో ఇది చూడండి, 2007లో సౌత్ ఆఫ్రికాలో జరిగింది, 2024లో అమెరికా వెస్టిండీస్ జరిగింది, 2026లో ఇండియా శ్రీలంకలో జరగబోతుంది, 2028లో ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాల్లో జరగబోతుంది, 2030లో ఐర్లాండ్ మరియు ఇంగ్లాండ్, వేల్స్, సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది. ఇది ఓకేనా. అయితే వరల్డ్ కప్ సంబంధించి మెన్స్ అండర్-19 ఉమెన్స్ సంబంధించి ఇది. మరి నెక్స్ట్ మనకు ఈ అండర్-19 సంబంధించి మలేషియాలో జరిగింది కాబట్టి మలేషియా సంబంధించి కొంత సమాచారం తెలుసుకుందాం. ఎందుకంటే అది హోస్ట్ అక్కడ జరిగింది కాబట్టి ఆ ప్రదేశంలో మలేషియా సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి.
అదేంటంటే చూడండి, మలేషియాలో జరిగింది కదా, మలేషియా క్యాపిటల్ ఏంటంటే కౌలాలంపూర్. మరి మలేషియా యొక్క కరెన్సీ ఏంటంటే మలేషియా రింగిట్ అనేది మలేషియా యొక్క కరెన్సీ. మరి మలేషియా యొక్క అధ్యక్షులు ఎవరంటే అన్వర్ ఇబ్రహీం అనే అతను మలేషియా యొక్క అధ్యక్షుడు. ఓకేనా. మలేషియా రాజధాని ఏంది కౌలంపూర్. మలేషియా యొక్క కరెన్సీ మలేషియా రింగట్. మలేషియా అధ్యక్షుడు అన్వర్ ఇబ్రహీం. మరి మలేషియాకు మన ఇండియాకు యొక్క సైనిక దళాలు ఏవైతే ఉన్నాయంటే సైనిక దళాలు వచ్చేసి హరిమౌ సైనిక విన్యాసాలు, నెక్స్ట్ ఉదర సైనిక విన్యాసాలు. ఈ రెండు కూడా చూడండి, ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య జరిగే సైనిక విన్యాసాలు. ఉదర కూడా ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య జరిగే విన్యాసాలు. అసలు సైనిక విన్యాసాలు భారత్ తోటి ఏ దేశాలు ఉన్నాయంటే చూడండి కోడ్ ధర మనం ఈజీగా చెప్పుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ చూడండి, హరిమౌ సైనిక విన్యాసాలు, ఉదర సైనిక విన్యాసాలు, గరుడ సైనిక విన్యాసాలు, తర్వాత సముద్ర నౌకా విన్యాసాలు, తర్వాత మిత్ర సైనిక విన్యాసాలు, తర్వాత శక్తి సైనిక విన్యాసాలు. ఇవి 6 జరుగుతాయి. ఓకేనా. ఇది చిన్నగా కోడ్ దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటే చూడండి, HUG హగ్గు కావాలని నేను SMS చేస్తున్నా, హగ్గు కావాలని SMS చేస్తున్నా. ఓకేనా. హగ్గు అంటే చూడండి, H అంటే హరిమౌ సైనిక విన్యాసాలు, U అంటే ఉదర విన్యాసాలు, G అంటే గరుడ విన్యాసాలు, S అంటే సముద్ర నౌకా విన్యాసాలు, M అంటే మిత్ర విన్యాసాలు, S అంటే శక్తి విన్యాసాలు. మరి ఈ హరిమౌ శక్తి విన్యాసాలు ఏ దేశం మధ్య జరుగుతుందంటే ఇండియా మరియు మలేషియా మధ్య జరుగుతుంది. IM అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఉదర విన్యాసాలు ఇండియా మరియు మలేషియా జరుగుతుంది. మరి గరుడ ఏ రెండు దేశాల మధ్య అంటే ఇండియా మరియు ఇండోనేషియా దేశాల మధ్య జరుగుతుంది. మరి సముద్ర నౌకా దేశాలు కూడా ఇండియా, ఇండోనేషియా. ఓకేనా. తర్వాత మిత్ర దేశాలు కూడా ఇండియా, ఇండోనేషియా. ఓకేనా. ఇది మిత్ర దేశాలు అనేది ఇండియా, శ్రీలంక. మిత్ర దేశాలు ఇండియా, శ్రీలంక దేశం మధ్య జరుగుతుంది. మరియు శక్తి అనేది ఇండియా, ఫ్రాన్స్ దేశాల మధ్య ఈ యొక్క శక్తి సైనిక విన్యాసాలు జరుగుతాయి. ఇవి దానికి సంబంధించింది. అయితే ఇదే మలేషియాలో, ఓకేనా. నెక్స్ట్ ఇదే మలేషియాలో మనకు రీసెంట్గా సుల్తానా జోహార్ కప్ వరల్డ్ కప్ కూడా జరిగింది. సుల్తానా జోహార్ కప్ జరిగింది. అది ఎక్కడ జరిగిందంటే మలేషియాలో జరిగింది. సుల్తానా జోహార్ కప్ మలేషియాలో జరిగింది. చూడండి, మహాసముద్రం ఇండియాలో ఉంది అని గుర్తుపెట్టుకోండి. మహాసముద్రం కోడ్ ఏంటంటే MAHA. సముద్రం అనేది SEA. ఓకేనా. ఇక్కడ క్యాపిటల్ రాసినే తీసుకుందాం. ఇది కోడ్ అనుకోండి. మహాసముద్రం ఎక్కడ ఉంది? మహాసముద్రం ఇండియాలో ఉందని గుర్తుపెట్టుకోండి. ఈ సుల్తానా జోహార్ కప్ చూడు, మహా అంటే మలేషియా, M అంటే మలేషియా, H అంటే హాకీ టోర్నమెంట్, M అంటే మలేషియా, H అంటే హాకీ టోర్నమెంట్, S అంటే సుల్తానా జోహార్ కప్, E అంటే ఇంగ్లాండ్ ఇన్నర్, A అంటే ఆస్ట్రేలియా రన్నర్, I అంటే ఇండియా థర్డ్ ప్లేస్. ఓకేనా. ఇది సుల్తానా జోహార్ కప్ సంబంధించింది. ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఓకేనా. చూడండి, మలేషియాలో జరిగింది. M అంటే మహాసముద్రం ఇండియాలో ఉంది అని గుర్తుపెట్టుకోండి. M అంటే మలేషియాలో జరిగింది. H అంటే హాకీ టోర్నమెంట్. ఆ హాకీ టోర్నమెంట్ ఏంటి? సుల్తానా జోహార్ కప్. E అంటే ఇంగ్లాండ్ విన్నర్, A అంటే ఆస్ట్రేలియా రన్నర్, I అంటే ఇండియా థర్డ్ ప్లేస్. ఓకే. ఇది సుల్తానా జోహార్ కప్ సంబంధించింది. మరి ఇదే మలేషియాలో చూడండి, ఇదే మలేషియా మనకు ప్రతి సంవత్సరం 2025లో ఏషియన్ సదస్సు జరిగింది.
2025 ఏషియన్ సదస్సు అంటే ఏషియన్ అంటే చూడండి ఏషియన్ ఎన్నోది అంటే 46, 47వ సదస్సు 46, 47 అంటే ఇది సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఏప్రిల్, మే, తర్వాత అక్టోబర్, నవంబర్లో జరుగుతుంది. ఫస్ట్ ఏప్రిల్, మేలో జరుగుతుంది, తర్వాత అక్టోబర్, నవంబర్లో జరుగుతుంది. అంటే 46, 47 2025 ఏషియన్ ఎక్కడ జరిగిందంటే మలేషియాలో జరిగింది. మరి 2026 యొక్క మలేషియా ఎక్కడ జరగబోతుంది? 48, 49 వచ్చేసి ఎక్కడ జరగబోతుందంటే చూడండి ఎక్కడ జరగబోతుందంటే ఫిలిప్పైన్స్, మనీలా జరగబోతుంది. ఫిలిప్పైన్స్లో జరగబోతుంది. ఓకేనా? మనీలా ఫిలిప్పైన్స్లో జరగబోతుంది. ఏది 2026లో. మరి ఏషియన్ సభ్య దేశాలు ఏంటంటే ఏషియన్ సభ్య దేశాలు ఏంటంటే 10 సభ్య దేశాలు మొత్తం. మరి దీంట్లో ఇండియాకు సభ్యత్వం ఉందంటే సభ్యత్వం లేదు. ఇండియాకు సభ్యత్వం లేదు. మరి ఇదే మలేషియాలో 1975లో హాకీ వరల్డ్ కప్ 1975 హాకీ వరల్డ్ కప్ కూడా జరిగింది. ఇదే మలేషియాలో ఎక్కడ కౌలాలంపూర్లో జరిగింది. మరి అప్పుడు ఎవరు విన్నర్ అంటే ఇండియా విన్నర్, పాకిస్తాన్ రన్నర్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మనం నడుము సైజు 75 మీటర్లు అని గుర్తుపెట్టుకోండి. 75 మీటర్లు అంటే 75 మీటర్స్ ఏంటిది? హిప్పు నడుము, హిప్పు కొలత ఎంత అంటే 75 మీటర్స్. 75 అంటే 1975. ఓకేనా? మీటర్ అంటే ఎం అంటే మలేషియాలో ఏంటి? హాకీ టోర్నమెంట్. హెచ్ అంటే హాకీ టోర్నమెంట్, హాకీ వరల్డ్ కప్. ఐ అంటే ఇండియా ఇన్నర్, పి అంటే పాకిస్తాన్ రన్నర్. మరి అసలు ఫస్ట్ ఎక్కడ జరిగింది ఏంటిది? హాకీ వరల్డ్ కప్ ఫస్ట్ 1971లో జరిగింది. 1971లో జరిగింది. ఎక్కడ జరిగిందంటే స్పెయిన్లో జరిగింది. ఓకేనా? మరి అప్పుడు విన్నర్ ఎవరంటే పాకిస్తాన్ విన్నర్. రన్నర్ ఎవరంటే స్పెయిన్. ఓకేనా? తర్వాత ఇండియా థర్డ్ ప్లేస్ ఫస్ట్ 1971లో. ఓకేనా? అయితే ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 75 హాకీ గోల్స్ను ఎస్ఐ చేశారని గుర్తుపెట్టుకోండి. ఓకే, 75 హాకీ గోల్స్ ఉంటే ఎస్ఐ చేసి 75 హాకీ గోల్స్ అంటే 1975 హాకీ వరల్డ్ కప్. ఎస్ అంటే స్పెయిన్లో జరిగింది. విన్నరు పాకిస్తాను, రన్నరు స్పెయిన్, థర్డ్ ప్లేస్ ఇండియా అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది మలేషియాకి సంబంధించి అంటే హాకీ అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ మలేషియాలో జరిగింది కాబట్టి దానికి సంబంధించి మలేషియాలో కూడా ఇలా గుర్తుపెట్టుకుంటే మనకు ఖచ్చితంగా అన్నీ కవర్ అవుతాయనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఓకేనా? మీకు వీలైతే ఇది నోట్ చేసుకోగలరు. చాలా డెప్త్గా ఉంది ఈ క్లాసు. ఓకేనా? క్లాస్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మరలా మనకు రీసెంట్గా 38వ నేషనల్ గేమ్స్ కూడా జరిగాయి. దాన్ని కూడా ఖచ్చితంగా ఇట్లానే వీడియో చేస్తాను. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.